రైస్ మిల్లులో మూటలు మోయించినంత ఈజీగా సాగర్తో ఐఏఎస్ ఎగ్జామ్ రాయించేస్తుంది గవర్నమెంట్ కోడలు నర్మద. గవర్నమెంట్ జాబ్ అంటే, అందులోనూ ఐఏఎస్ అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఇలా చాలా తతంగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్లు శ్రమ పడాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ లేకుండా తెల్లారేసరికి ఐఏఎస్ ఎలా అయిపోవచ్చో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూస్తే తెలిసిపోతుంది. ప్రేమను నీడలా వెంటాడుతోంది శ్రీవల్లి. ప్రేమ మాజీ ప్రియుడు కళ్యాణ్ షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటాడు. అయితే ప్రేమ పడుతున్న టెన్షన్ చూసి ఏదో జరుగుతోందని కన్నేసింది శ్రీవల్లి. మరోవైపు ధీరజ్కి కూడా ప్రేమపై అనుమానం వచ్చింది. ఏమైంది ప్రేమ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ సమస్య ఏంటో నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అని ఎంత అడిగినా కూడా తప్పించుకుంటూనే ఉంది తప్ప నిజం చెప్పడం లేదు ప్రేమ. ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. ప్రేమ గదిలోకి కావాలనే వచ్చిన శ్రీవల్లి అనుమానంగా చూస్తూ ఉంటుంది. దాంతో ప్రేమ ఎందుకొచ్చావ్, వెళ్ళు అంటూ బయటికి పంపించేస్తుంది. వెళ్ళు వెళ్ళు అని బయటికి తరిమేస్తోంది అంటే డౌటే లేదు, ఏదో పెద్ద మ్యాటరే ఉంది, దాన్ని ఎలా కనిపెట్టాలబ్బా, వదిలిపెట్టే సమస్య లేదు అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక కళ్యాణ్ గడు పంపించిన బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో బొకే ఉండడంతో పాటు నీకో వారం రోజులే టైం అని రాసుండడాన్ని చూసి కంగారు పడిపోతుంది ప్రేమ. ఇంతలో కళ్యాణ్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక రోజులాగే ప్రేమ సీరియస్ కావడం, వాడు వార్నింగ్లు ఇవ్వడం రొటీన్. బెదిరిస్తే భయపడతానని అనుకున్నావురా అని ప్రేమ బిల్డప్లు, ఎందుకు భయపడవో చూస్తాను అంటూ కళ్యాణ్ వార్నింగ్లు రోతలాగే అనిపిస్తుంది. సరే, ఇలాంటి వాటికి భయపడనని అంటున్నావు కదా, నీ సరదాని నేనెందుకు కాదనాలి? నీ కంటిపై రెప్ప పడాలంటేనే భయపడి చచ్చేలా ఉండే వీడియో పంపిస్తాను చూడు అంటూ ప్రేమను హోటల్ రూమ్ కి తీసుకువెళ్లిన వీడియోను పంపిస్తాడు కళ్యాణ్. అది చూసి రొటీన్ గా రోజులాగే టెన్షన్ పడి నోటికి అడ్డంగా చేతులు పెట్టుకుని ప్రేమ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంతలో కళ్యాణ్ మళ్లీ ఫోన్ చేస్తాడు. చూసావా వీడియో, ఎలా ఉంది? అద్రిపోయింది కదా. నువ్వు నేను హోటల్ రూమ్ లో భలే ఉంది కదా. హోటల్ గదిలోకెళ్లడం, డోర్ క్లోజ్ చేసుకోవడం, అబ్బా సీన్ భలే రొమాంటిక్ గా ఉంది కదా. చూడు ప్రేమ, నువ్వెలాంటి తప్పు చేయలేదని నీకు నాకు తెలుసు. కానీ ఒక మగాడితో ఆడపిల్ల హోటల్ గదికి వెళ్లి డోర్లు క్లోజ్ చేసిందంటే ఏం జరిగిందోనని ఈ పాడు సమాజం ఎంత నీచంగా అనుకుంటుందో ఒక్కసారి ఊహించుకో. నువ్వు తప్పు చేయలేదంటే ఈ సమాజం నమ్ముతుందా? అంతెందుకు, మీ ఇంట్లో వాళ్లు నమ్ముతారా? అప్పుడు నీ పెళ్లి కాపురం ఏమవుతాయో ఆలోచించుకో. నీకు ఒక్క వారం మాత్రమే టైం ఇస్తున్నా. ఈ వారంలోపు నీ అంతటా నువ్వే నా దగ్గరికి రావాలి, నాకు సొంతం కావాలి అనంటాడు కళ్యాణ్. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తానని ప్రేమ అనడంతో, నువ్విలాగే వాగి టైం వేస్ట్ చేసుకో, నేను నా పని ముగించేస్తా. వారం తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు. దాంతో తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఉసురేమో ఇరిసేసిందే కసురైన కాలమిలా అంటూ సాంగ్ వేసుకుని తెల్లవార్లు కంటిపై కునుకు లేకుండా అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ధీరజ్ వస్తాడు. ప్రేమ బాధపడడం చూస్తాడు. ఆ తర్వాత రోజూ ఉండే పత్తేపారమే. ఏమైందని అడుగుతాడు. ఆమె ఏడుస్తుందే తప్ప ఏమీ చెప్పదు. చూసేవాళ్లని చావగొడుతున్నారు. నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటావు, బయటికెళ్దాం పదా అంటూ ప్రేమని తీసుకుని బయటికెళ్తాడు ధీరజ్. ఇక బైక్ వెనుక కూర్చున్న ప్రేమ, ఎప్పుడూ నీకు నేను తెలపనిది, ఇకపై ఎవరికీ తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం అంటూ రెండో సాంగ్ వేసుకుని మరీ బాధపడుతుంది. ప్రేమ ప్రవర్తన చూసి దీనికేమైనా దెయ్యం పట్టిందేమోనని ఓ ఫకీరు దగ్గరికి తీసుకువెళ్లి పొగ వేయిస్తాడు ధీరజ్. ఆ తర్వాత గుడికి కూడా తీసుకువెళతాడు. గుడిలో కుంకుమ తీసి ప్రేమ నుదుటిన బొట్టు పెడతాడు ధీరజ్. ఆ తర్వాత మళ్లీ పత్తేపారం స్టార్ట్. ప్రేమని గుడిలో కూర్చోబెట్టి ఏమైంది ప్రేమ అని అడుగుతాడు ధీరజ్. చెప్పు ప్రేమ, ఏమైంది చెప్పు, నిన్నెప్పుడు ఇలా చూడలేదు, ఎందుకింత నరకం అనుభవిస్తున్నావు? ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటావు కదా, పెద్ద యుద్ధమే చేస్తావు. కాని ఫస్ట్ టైం ఓ పిరికి ప్రేమను చూస్తున్నాను. నీ సమస్య ఏంటో చెప్పు, ఆ సమస్య నుంచి బయటపడేస్తాను. నువ్వు చెప్పకపోయినా పర్లేదు, ముందు భయం నుంచి బయటికి రా. నువ్వు భయపడుతున్న సమస్య నిన్ను భయపెట్టలేదని అనుకో. ఎంత పెద్ద సమస్యనా ఎదుర్కొనే సత్తా నీకుంది. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీ. అప్పుడు ఇంత చిన్న సమస్యగా నేను భయపడింది అని నీకే అనిపిస్తుంది. నీ మొహంపై నవ్వొస్తుంది. అది నీ సత్తా, అది నీ ధైర్యం. అదే ధైర్యంతో నీ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి ట్రై చేయి. అంతేకాని పిరికిదానిలా నీలో నువ్వే కుమిలిపోకు. లేదంటే నాకైనా చెప్పు. ఓడిపోయే ప్రేమంటే నాకు నచ్చదు, నా ప్రేమ గెలుస్తుంది. ఓడిపోయిన దానిలా భయపడుతూ బ్రతకొద్దు అని హితబోధ చేస్తాడు ధీరజ్. దాంతో ప్రేమ దోషమేదీ చేయకున్నా దోషిలాగా ఉన్నా అంటూ మళ్లీ ఓ సాంగ్ వేసుకుని బాధపడిపోతూ ఉంటుంది. బట్ నిజమైతే చెప్పదు. ఇక ధీరజ్ తక్కువ, ప్రేమ పడుతున్న బాధను తలుచుకుని ఇతను కూడా ఓ సాంగ్ వేసుకుంటాడు. ఓ టీ షాప్ దగ్గర కూర్చుని. ఇంతలో 10 లక్షల పత్యాపారం చందు వస్తాడు. తమ్ముణ్ణి కౌగిలించుకుని థ్యాంక్స్ రా చిన్నోడా, థ్యాంక్స్ అనంటాడు.
మనకేదైనా కష్టం వస్తే ఆ దేవుడే ఏదో రూపంలో వచ్చి ఆదుకుంటాడని అంటారు. ఆ మాట నిజమేరా చిన్నోడా, నువ్వు నిజంగా నా విషయంలో దేవుడివిరా అని ఎమోషనల్ అవుతాడు చందు. రేయ్, కొంపతీసి గుడికెట్టేస్తావా ఏంటి? నాకు అవతల డెలివరీ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని జోక్ చేస్తాడు ధీరజ్. దాంతో చందు, లేదురా చిన్నోడా, నువ్వు నన్ను చాలా పెద్ద సమస్య నుంచి బయటపడేశావు, లేకపోతే నేనిలా ఉండేవాణ్ణి కాదు అనంటాడు. మా అన్నయ్య కష్టంలో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తమ్ముడిగా నేనుండి ఏం ప్రయోజనంరా? అంత డబ్బు నీకెందుకురా అని చాలాసార్లు అడిగాను, నువ్వు చెప్పలేదు. కాని అలాంటి మిస్టేక్ మళ్లీ చెయ్యకురా, నువ్వు చిన్న చిన్న విషయాల్ని తట్టుకోలేవు, చాలా సెన్సిటివ్ అనంటాడు ధీరజ్. సరే కాని అప్పటికప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా అని అడుగుతాడు చందు. ఇంకెక్కడా, మన బాబు దగ్గరే కన్నం వేశాను అని గుర్తు చేసుకున్న ధీరజ్, ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాలే, వాళ్ళ బాబు బాగా సౌండ్ పార్టీ అనంటాడు. నిజంగానే ఫ్రెండ్ ఇచ్చాడా, లేదంటే నువ్వేదైనా తప్పు చేసి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటున్నావా అని అడుగుతాడు చందు. అలాంటిదేం లేదురా, నువ్వు ప్రశాంతంగా ఉండు అనంటాడు ధీరజ్. ఇక సీన్ కట్ చేస్తే గవర్నమెంట్ ఎప్పుడు నోటిఫికేషన్ వేసిందో సాగర్ ఎప్పుడు చదివేశాడో ఏమో కాని సీన్ కట్ చేసేసరికి సాగర్ చేతిలో గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెట్ ని పెడుతుంది నర్మద. ఈ రోజు మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, ఎలాగైనా నువ్వు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అనంటూ హాల్ టికెట్ ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని మరీ సాగర్ చేతిలో పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్తుంది నర్మద. ఇంతకీ ఏం ఎగ్జామ్ అనుకున్నారు? ఐఏఎస్ అంట. నిన్నటి వరకు మిల్లులో మూటలు మోసుకున్న వాడిని రాత్రికి రాత్రే ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసి పంపించేస్తోంది నర్మద. అయితే ఆ సీన్ ని చూసేస్తుంది శ్రీవల్లి. ఏం ఫిట్టింగ్ పెట్టిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.